ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7వ తేదీన వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులనేవి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. సో, ఆ తర్వాత మార్చి 13వ తేదీన ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చిందనమాట. దీంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులనేవి పడతాయా? పడవా? అని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎవరికీ కూడా ఈ డబ్బులనేవి జమ కాలేదు. జమ అయి ఉంటే ఒకళ్ళకి ఇద్దరికి జమ అయినాయని చెప్తున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో జరిగిందా లేదనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఎన్నికల కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది. సో, కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో రేపు వస్తాయి, ఇప్పుడు వస్తాయి, తర్వాత వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అదంతా కూడా ఫేక్ అనే చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఏ సంక్షేమ పథకానికి సంబంధించి డబ్బులు పడినా అది అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దీనికి పర్మిషన్ అనేది ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దీని మీద కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు మనకి కంప్లైంట్ కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి రూ. 18,750 40 సంవత్సరాలు నిండిన మహిళల అకౌంట్లోకి ప్రజెంట్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వేయడం కొంచెం కష్టతరమే అంటూ కూడా ఒకవైపు అయితే సమాచారం వస్తూ ఉందన్నమాట. సో, ఏదేమైతేనేమి ఇప్పటి వరకు ఎవరైనా అకౌంట్లలో ఈ డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు 95% వరకు ఎవరి అకౌంట్‌లో కూడా ఈ డబ్బులైతే పడలేదు. సో, పడిన వారు మాత్రం కింద